హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చెనక్కాయల బజ్జీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఒక పెద్ద ఆనియన్, 2 టమోటాలు, కొన్ని కారంకి తగిన పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఎక్కువైనా బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడికించాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ చెనక్కాయ బాగా దోరగా వేయించుకోవాలి. ఈ చెనక్కాయ విత్తనాలు దోరగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టమోటాలు, ఆనియన్ బాగా మెత్తగా మగ్గినాయి కదా! ఇప్పుడు ఆ చల్లారిన చెనక్కాయ విత్తనాల్ని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఈ గిన్నెలో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. అది ఉడికిన తర్వాత చల్లారనిచ్చి, ఇప్పుడు ఉప్పు వేసి బాగా మెత్తగా ఎనిపి తరువాత వేసుకోవాలి.